నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. కుమ్మేర జాతరలో మరణించినటువంటి 2 నెలల పాపకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు న్యాయం జరగాలి, అదేవిధంగా నిందితులకు కఠిన శిక్ష పడాలని చెప్పేసి ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. సో మాట్లాడితే మనతో పాటు బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్స్, ఏంటి న్యాయం అంటే ఎట్లాంటి న్యాయం కోరుకుంటా ఉన్నారు అనేది వారి మాటల్లో తెలుసుకున్నాం. మన ఏంటి, ఎందుకు ధర్నా చేస్తున్నారు ఇవాళ? ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే మల్లన్న జాతర జరిగిందో కుమ్మర గ్రామంలో 2 నెలల పసిపాప చనిపోయింది. ఆ చనిపోయిన దానికి ఇప్పటివరకు 8 మంది నిందితులను గుర్తించిన అంటారు. ఆ 8 మంది నిందితులలో 3 అరెస్ట్ చేశారు. మిగతా 5 మందిని ఎక్కడ దాపెట్టారు ఏందనేది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యమా? ఈ 5 మందిని వీళ్ళు టెర్రరిస్టులు కాదు, మానవ బాంబులు కాదు, ఎవరు కాదు, వీళ్ళని పట్టుకోలేని పరిస్థితిలో ఉంది. దీని వెనుక మొత్తం కూడా ప్రభుత్వం హస్తం ఉందని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇవాళ కుమ్మర గ్రామం కూడా నాగర్ కర్నూలు మండలము, ఆ జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లానే. అంటే ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో జరిగిన ఘటన ఇది. ఈ ఘటన అయి కూడా దాదాపు 12 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ఆ నిందితులని అరెస్ట్ చేయరు. దాని మీద అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పెదవి విప్పడు, దీని మీద స్పందించాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలా వద్దా, ఏంది, నిందితులు ఎందుకు పట్టుకోలేదు, ఏం జరిగింది అనేది ఏది తెలియదు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది. ఆ కుటుంబాన్ని వాంటెడ్లీ కావాలని చెప్పేసి గుళ్ళకు రాకుండా వాళ్ళని గుళ్ళో బహిష్కరణ చేసి అక్కడ వాగ్వాదం జరగడం వల్లనే పసిపాపని కాళ్ళతో తన్నడం వల్లనే చనిపోయిందని అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది, అసలు ఆ పాపనే లేదని ఇంకో విధంగా, అంటే ఈ కేసుని నీరుగార్చే విధంగా, కేసుని వక్రీకరించే విధంగా ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తూ ఉన్నది. మేము ఒకటే అంటూ ఉన్నాము, మాకు కావాల్సింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏ విధంగా అయితే ఉన్నాయో, దళితుల మీద, మాలమాదిగల మీద, ఎస్సీ ఎస్టీల మీద ఎలాగైతే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు అట్రాసిటీ కేసులు ఉంటాయో, మా బీసీల మీద కూడా ఈ అగ్రవర్ణాలు ఈ దాడులు జరిపినప్పుడు, ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు మాకు కూడా ఒక చట్టం ఉంటే ఇలాంటి ఘటనలు కావు. అందుకోసమే మేము ఏమంటున్నామంటే మాకు కూడా బీసీ అట్రాసిటీ చట్టం కావాలని చెప్పేసి వాళ్ళ ఇందిరా పార్క్ సాక్షిగా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాము. మాకు అలాంటి చట్టం ఉన్నట్టయితే ఈ అగ్రవర్ణాలు మా మీద దౌర్జన్యాలు చేయరు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మొన్న ఎలక్షన్స్ టైంలో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ అభ్యర్థి సర్పంచ్కి నామినేషన్ వేస్తే తన భర్తని కిడ్నాప్ చేసి, ఇదే అగ్రవర్ణాలు రెడ్లు కిడ్నాప్ చేసేసి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ తిప్పి నానా హింస పెట్టి కొట్టి మూత్రం తాగించిన ఘటన మీరు కళ్ళారా చూసింది. అక్కడ కూడా ధర్నాలైన ఇదంతే. అంటే కనీసము ఈ ప్రజాస్వామ్యంలో ఒక నామినేషన్ వేసుకొని పోటీ చేసే వీల్లేదు. ఈ అగ్రవర్ణాలు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అక్కడ అది జరిగిందా? ఈ 10 రోజుల కింద కుమ్మర ఘటన, ఒక గుళ్ళకు పోనీకి ఒక రజకులు గుళ్ళకు పోయే అవకాశం లేదు. ఎందుకు? ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్ట, రాజ్యాంగం ఉన్నట్ట, లేనట్ట? మేము అంటున్నది ఏంటంటే మాకు కూడా కంపల్సరీ అట్రాసిటీ కావాలి. ఇంకొకటి మేమేం కోరుకుంటున్నామంటే, ఈ దీక్ష సాక్షిగా మేము చెప్తా ఉన్నది, ఆ కుటుంబం ఏదైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదు. ఆ హంతకులను ఇప్పటివరకు పట్టుకోలేదు. హంతకులను మీరు పట్టుకోరా? ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించారా? ఏదో ఒకటి స్పష్టత కావాలి. హోంమంత్రి లేరు, ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేరు. హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. మరి ముఖ్యమంత్రి ఆ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దాని మీదనైనా స్పందించాలి కదా. ముఖ్యమంత్రి స్థాయిలోనైనా స్పందించాలి. హోంమంత్రిగా ఆ శాఖ ఉన్నందుకు ఆ శాఖ నుంచైనా స్పందించాలి. ఎలా స్పందించాడు? కనీసము ఒక మానవత కోణంతో అయినా మాట్లాడాలి. అది కాకపోయినా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగానైనా మాట్లాడాలి. ఇన్ని కోణాలుగా ఉన్నా కానీ ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఎవరు మాట్లాడరు, ఏది చేయరు. అక్కడ వాంటెడ్లీ చేసిర్రు, వాంటెడ్లే అక్కడ హంతకులని, ఆ నిందితులని ప్రభుత్వమే దాపెడుతుందని మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరొక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ దాదాపు నిన్న మొన్న షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కావచ్చు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కావచ్చు, వీళ్ళు మాట్లాడుతూ నిజంగా రెడ్లు అట్లా చేస్తారా, అసలు చిన్నబాబుని ఎవరైనా దంతరా, అక్కడ అసలు అట్లా జరగలేదు, రెడ్లకు ఎటువంటి ఇది లేదు, వాళ్ళు తప్పు చేయలేదు, సో వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా, నిజంగా అట్లా దంతరా, ఎందుకు అట్లా అబద్ధాలు వేస్తూ ఉన్నారు అని వాళ్ళు అంటూ ఉంటే, మరోపక్క పోలీసు వ్యవస్థ కూడా రిపోర్ట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రిపోర్ట్లు రానియండి, దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తూ ఉన్నాయి, మీరు ఎందుకు ఇంత హడావుడి చేస్తూ ఉన్నారు ఈ విషయంలో అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? నేనేమంటున్నా అంటే, సరే వీళ్ళు చెప్పింది నిజం అనుకుంటే 3 నెలల కింద ఎలక్షన్స్ టైంలో ఇల్లమ్మగూడెంలో జరిగింది కదా, ఆ రోజు నామినేషన్ వేస్తుంటే ఇదే కొట్టి మూత్రం తాగిపించారు కదా. ఆ రోజు ఇదే మల్లురవే కానీ, ఇదే ఈర్లపల్లి శంకరే కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇవాళ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడతాడు, షాద్నగర్ ఎమ్మెల్యే మాట్లాడతాడు, రాజకుక్కలానికి సంబంధించిన వ్యక్తి. మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించిన మాట్లాడినప్పుడు నల్గొండకి సంబంధించిన ఎందుకు మాట్లాడు అంటే, ఇది
ముఖ్యమంత్రి గారికి మీద నింద పడుతుందేమో, ముఖ్యమంత్రి సొంత జిల్లా కదా, ముఖ్యమంత్రి ఎలాంటి నింద పడొద్దని చెప్పేసి మా బీసీ బిడ్డని ఈర్లపల్లి శంకర్ని పావులక వాడుతున్నారని చెప్పి మేము ముమ్మాటికి అంటా ఉన్నాము. అది ఆయన సొంత మాట కాదు, అది ఈ ప్రభుత్వం ఆడిపిస్తున్న నాటకం, అది ప్రభుత్వం చెప్పిస్తున్న మాట, అది 100% చెప్తా ఉన్నాం. అక్కడ ఘటన జరిగింది, పసి బిడ్డ చనిపోయింది, ఇదంతా కూడా కావాలనే వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ హోంమంత్రి ఆయనే కదా, ఆయన అంటారనే ఉద్దేశంతో వీళ్ళతో ఎంపీ తోటి ఎమ్మెల్యే తోటి మాట్లాడిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇలా మాట్లాడించిన వ్యక్తి ఎల్లమ్మ గూడెంలో జరిగినప్పుడు కూడా మాట్లాడియాలి కదా. 2 నెలల కిందనే కదా, మీరే కదా ప్రభుత్వం ఉన్నది, మీరు రేవంత్ రెడ్డి గారే కదా మాట్లాడుతున్నది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అందుకోసం మేము ఏమంటున్నామంటే మాకు అట్రాసిటీ కావాలి, ఖచ్చితంగా బీసీ సప్లాన్ కూడా కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. చూసాం కదా. సో ఇట్లా బీసీ నేతలు తను ఒక్కరే కాదు, ఇక్కడ అంతా బీసీ నేతలు కూడా చెప్తున్నది ఒకటి ఏంటంటే కుమ్మేర ఘటనలో జరిగినటువంటి ఘటన ఇదే ఫైనల్ కావాలి, ఇంకా ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదు. ఎస్సీ ఎస్టీలకు ఎట్లాంటి అయితే అట్రాసిటీ చట్టం ఉన్నదో బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ చట్టం అనేది తీసుకురావాలి. బీసీల మీద ఎవరు దాడి చేసినా, అగ్రకుల వర్ణాలు ఎవరు దాడి చేసినా కూడా వెంటనే శిక్ష పడాలి అనేటువంటి విధంగా మాట్లాడిండు. ఇందాక తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడుతూ ఇదే ప్రియాంక రెడ్డి విషయంలో దిశ అనేటువంటి పేరుతో సత్వర న్యాయం జరిగినప్పుడు ఎందుకు మరి మా బిడ్డల విషయంలో, మా కులస్తుల బిడ్డల విషయంలో, మా బీసీ జాతుల బిడ్డల విషయంలో జాప్యం ఎందుకు జరుగుతూ ఉన్నది? సో ఖచ్చితంగా మేము కూడా బీసీ అట్రాసిటీ చట్టం తెచ్చేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రేపు అసెంబ్లీలో కూడా ఇదే విషయం మేము ప్రస్తావిస్తాం. అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ నాయకులు బీసీ అట్రాసిటీ చట్టం తీసుకొని వస్తే తప్ప రేపు ప్రజల్లోకి వస్తే వాళ్ళని తరిమేసే పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి ఘాటుగా విమర్శించారు. మరోపక్క అటు ప్రభుత్వాలను కావచ్చు, అదేవిధంగా ఘటన పట్ల నిందితులను దాచిపెడుతున్నటువంటి నిందితులకు శిక్ష పడకుండా ఇంకా ఆపుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించి అల్టిమేట్ గా ఈ కుమ్మెర జాతరతో పాటు రెడ్లందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు రేపు రాబోయేది బీసీ రాజ్యాధికారమే. బీసీ రాజ్యాధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని కనీసం అసెంబ్లీ గేట్లు కూడా తాకనేయమని చెప్పేసి తీర్మానం వలన కొద్దిసేపటి క్రితం ఇదే వేదిక మీద ఉండి మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి కుమ్మెర ఘటన అయితే చిలికి గాలి వలనగా మారిపోతా ఉన్నది. ఆల్మోస్ట్ అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు దీని మీద స్పందిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, దీని మీద ఏం మాట్లాడతారనేది వేచి చూడాల్సిన అంశంగా ఉన్నది. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ, ఇందిరా పార్క్, హైదరాబాద్.